75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీర్పేట్, బడంగ్పేట్ బీజేపీ పార్టీ బీజేవైఎం యువమోర్చా ఆధ్వర్యంలో బీజేవైఎం సంకల్ప యాత్రలో భాగంగా 75 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ర్యాలీ చేపట్టారు. జిల్లెల్గూడ అంబేద్కర్ విగ్రహం వద్ద మొదలైన ప్రదర్శన కార్యక్రమం బడంగ్పేట్ అంబేద్కర్ విగ్రహం వద్ద ముగిసింది. అనంతరం దేశం కోసం పోరాడి పదవి విరమణ పొందిన మాజీ సైనికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, మహేశ్వరం బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్, జిల్లా బీజేపీ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ టేకుల భాస్కర్, బడంగ్పేట్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి, మహిళా మోర్చా, యువ మోర్చా నాయకులు పెద్ద సంఖ్యలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహన్న గారిని, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ అన్న గారిని, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వెంకటరెడ్డి గారిని, ఫ్లోర్ లీడర్ శ్రీధర్ అన్న గారిని, మీర్పేట్ కార్పొరేషన్ అధ్యక్షులు అలాగే మీర్పేట్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్లను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కార్గిల్ యుద్ధంలో పాల్గొని వీర సైనికునిగా తిరిగి వచ్చిన మనలోని ఒక వ్యక్తి శ్రీనివాస్ గారికి మన పార్టీ పెద్ద మనుషుల ద్వారా సన్మాన కార్యక్రమం ఉంటుంది. అలాగే సంకల్ప యాత్ర పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ యువ సంకల్ప యాత్ర ఉద్దేశం ఏంటంటే, దేశంలో ఇప్పటికీ 70 సంవత్సరం స్వతంత్రం వచ్చిన దేశానికి ఎన్నో సేవలు అందించిన మన దేశంలో సేవ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏ విధంగా అంటే ఆర్మీ వాళ్ళకు సేవ చేసి మన దేశానికి ఎంత విధంగా సేవ చేసి మనకు ఎంత దేశాన్ని పకడ్బందీ ఉంచారో దానికి ఉదాహరణ మొన్న కరోనా వస్తే కూడా మనకు దేశంలో డాక్టర్లు కానీ, నర్సులు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు మన దేశానికి సేవ చేస్తారు. అదేవిధంగా ఇవాళ యువత కూడా దేశానికి ఏదో విధంగా సేవ చేయాలని యువతతో ఈరోజు ఈ జెండా మోపడం భాస్కర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం. యువ మోర్చా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తో పాటు ఈరోజు బడంగ్పేటలో మీర్పేట మున్సిపాలిటీలో
ఈరోజు యువ సంకల్ప యాత్ర నిర్వహించినటువంటి యువమోర్చా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున అభినందిస్తూ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మున్సిపల్ స్థాయి యువమోర్చా టీం అందరూ కూడా వారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు జిల్లా పార్టీ తరఫున వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు యువతలో దేశభక్తి సన్నగిలుతూ ఉంది. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా యువతలో దేశభక్తిని పెంపొందించాలి. ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదనులను మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పడానికి, దేశ ప్రజలకు అందరికీ కూడా తెలియజెప్పడానికి, యువతలో ముఖ్యంగా దేశభక్తిని నింపడానికే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా యువతతోటి ప్రమాణ స్వీకారం చేయించి ఏదైతే మన సంస్కృతి ఉందో, మన సాంప్రదాయాలు ఉన్నాయో, ఏదైతే మన దేశానికి సంబంధించినటువంటి మహోన్నతుల త్యాగాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఈ 75 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మనము దేశం యొక్క అభివృద్ధికి పాటుపడే విధంగా యువత అంతా కూడా భాగస్వాములు కావాలని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశం ఒక మహోన్నతమైనటువంటి బలమైనటువంటి దేశంగా ఈరోజు భారతదేశం వెలదిల్లుతుంది. దాన్ని ఇంకా కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలి, ఇంకా కూడా దాన్ని ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవాలి. ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిర్మించడానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషికి ఈరోజు యువత ముఖ్యంగా పూర్తి స్థాయిలో అండదండలు ఉండాలని చెప్పి యువతను కోరుతూ, ఇదే స్ఫూర్తిని ముందు కొనసాగిస్తూ దేశభక్తి, ముఖ్యంగా యువతలో దేశభక్తిని పెంపొందిస్తూ దేశం కోసం వాళ్ళు త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సమయం ఇది. ఈ కార్యక్రమం కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఇంత దిగ్విజయంగా పూర్తి కావడానికి సహకరించిన మన జిల్లా మీర్పేట్ మరియు బడంగ్పేట్ యువమోర్చా నాయకులకు, ఇక్కడ యువతలందరికీ స్వచ్ఛందంగా తరలివచ్చి మన దాదాపు 7 కిలోమీటర్ల ఈ జెండాని మోసిన యువత అందరికీ పేరు పేరున నా పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువతలో దేశభక్తి రగిలించడానికి యువమోర్చా కార్యక్రమము, ఈ యువ సంకల్ప యాత్ర ఏదైతే పిలుపునిచ్చిందో దీన్ని ఇంత షార్ట్ పీరియడ్లో ఇంత దిగ్విజయంగా ముగించిన, అలాగే మాకు సహకరించిన ముఖ్యంగా మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్లకు కానీ, ఇక్కడ మాకు మొదటి నుండి మాతో పాటుగా 7 కిలోమీటర్లు నడిచి ఇంత ఎండలో మీరందరూ వీడియో కవర్ చేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, భవిష్యత్తులో మన అందరం యువత మొత్తం ఒక జాతి కింద పనిచేయాలో, జెండా కింద పనిచేయాలని కోరుకుంటూ, నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన రాష్ట్ర యువమోర్చాకు, నాకు సహకరించిన ఇక్కడ 2 మీర్పేటు బీజేపీ నాయకులకు, బీజేవైఎం నాయకులందరికీ, అధ్యక్షులు, ఫ్లోర్ లీడర్లందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతా